రైటిక లైంగిక వేధింపులు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ ను కాసేపట్లో రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిన్న జానీ మాస్టర్ కు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్ తీసుకువస్తున్నామని తెలిపారు. జానీ మాస్టర్ పై ఈ నెల 15న రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులకు సంబంధించి 0 ఎఫ్ఐఆర్ కాగా అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని సేకరించారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అటు జానీ మాస్టర్ భార్య ఆయిషా నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జానీ మాస్టర్ అరెస్టు విషయం తనకు తెలియదని, తనకు వచ్చిన ఒక ఫేక్ కాల్ గురించి తెలుసుకునేందుకే ఠానాకు వచ్చాను అని ఆమె మీడియాకు చెప్పారు. అయితే జానీ మాస్టర్ అరెస్టు గురించి పోలీసులు ఆయన భార్యకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లో సంతకాలు తీసుకుని పంపించినట్లు సమాచారం. రైటిక మరి కాసేపట్లో జానీ మాస్టర్ ని రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? జానీ మాస్టర్ ను నిన్న గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఒక రహస్య ప్రదేశంలో ప్రస్తుతం జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా 10:30-11 గంటలకు జానీ మాస్టర్ ను రాజేంద్రనగర్ న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ పైన పోక్సో యాక్ట్ తో పాటు మరికొన్ని 3 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా నాన్ అవైలబుల్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా 3 నెలల పాటు, ఇప్పుడు రిమాండ్ అయితే 3 నెలల పాటు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే జానీ మాస్టర్ ను ఈ రోజు రిమాండ్ చేసిన తర్వాత వెంటనే కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారం రోజుల పాటు కస్టడీ కోరతామనేది పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక గోవా నుంచి హైదరాబాద్ తరలించిన తర్వాత జానీ మాస్టర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు జానీ మాస్టర్ భార్య కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ కేసులో కేవలం ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. రాజకీయ ప్రోద్బలంతో ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తే 6 సంవత్సరాల క్రితం అమ్మాయి పైన లైంగిక దాడి జరిగితే ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చిందనేటువంటి అంశాన్ని జానీ మాస్టర్ భార్య కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య పైన కూడా ఆరోపణలు రావడంతో ఆమెను కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే మహిళా కమిషన్ లో ఆమె స్టేట్మెంట్ 3 గంటల పాటు మహిళా కమిషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మహిళా కమిషన్ కు దాదాపు 40 పేజీల లేఖను అందించింది. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.